హలో, నేనే సర్పంచ్ సాబ్, నేను కేటీఆర్ను. అయ్యా బాంచన్, నమస్తే బాంచన్. సరే కానీ ఈసారి సర్పంచ్గా మళ్ళీ పోటీ ఎన్ని లక్షలు ఖర్చు కానీ నువ్వు పోటీ చేయాలి ఖచ్చితంగా. మళ్ళా ఏమంటారా బాంచన్? అప్పొద్దు బిల్లులే లేకపోయాగా బాంచన్, సర్పంచ్ బిల్లులు. సర్పంచ్ బిల్లులు నేను తీసుకొస్తా, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి నేను తీసుకొస్తాను, టెన్షన్ పడకు. ఎకరం జాగా కంపల్సరీ ఈసారి. మళ్ళీ ఎకరం జాగా మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం పాములోకి వస్తుంది, మళ్ళీసారి సీఎం నేనే. చూడాలి ఇక ఎట్లయితుందో కథ. గట్లంటావేంది? ఈసారి మంచి మంచి స్కీములు ఉన్నాయి. బాపు ఫామ్ హౌస్ లో కూర్చొని మంచి మంచి స్కీములు రాస్తాడు. మంచి మంచి స్కీములు ఉన్నాయా? ఎస్సీ వాళ్లకు, ఎస్టీ వాళ్లకు, ఎర్రగోళ్ళకు, గొల్లోళ్లకు, కురుమోళ్లకు, గమ్ములకి అయితే ఏకంగా బుల్లెట్లే ఇస్తున్నాం మనం. ఎర్రగొల్లకైతే మంచి మంచి స్కీములు పెడుతున్నాం మనం. గొర్రెలు, ఎర్ర గొర్రెలు కొనిస్తున్నాం, మంచి మంచి కర్రె గొర్రెలు కూడా కొనిస్తున్నాం మనం ఈసారి. మన గొర్రెలే. కాపులకైతే ఇన్నోవా కార్లు ఇస్తున్నాం. ఈ రెడ్డిస్కి అయితే ఫార్చునర్ కార్లే ఇస్తున్నాం మనం. ఒక్కొక్క బంధుకు 10 లక్షలు, 20 లక్షలు పెరుగుతుంది. ఇట్లా అన్ని మంచిగా ఉంటాయిలేనా? ఈసారి 20 లక్షలు ఖర్చు కానీ 30 లక్షలు ఖర్చు కానీ ఎకరం జాగా ఇటు పెట్టినా సరే. మీ స్కీములు కాలవాడ, మీ స్కీములు ఏందో నాకేం అర్థమైతే లేదు. ఇంతవరకు ఆయన ఫామ్ హౌస్ నుంచే బయటికి వెళ్ళాడా? ఇక ఆయన వచ్చేది ఇప్పుడు, గెలిచేది ఇప్పుడు. ఇక ముచ్చట సంబురం ఏమో కానీ నా బర్రెలు మాత్రం మర్చిపోయినా. బర్రెలు ఎవరి చేయడంలో వాడు పోయి నీ సర్పంచ్ కాలవాడి పోయి నీ సర్పంచ్ వద్దు నాకు.